నమస్తే, కిరణ్ టీవీ హెల్త్ కి స్వాగతం. నేను దిలీప్ చావడి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. కానీ ప్రధానంగా ఇప్పుడు మీరు ఆయుర్వేదిక్ ఈ ఎక్స్పీరియన్స్ లో ఎక్కువగా జనాలు ఏ సమస్యతో వచ్చేవారు మేడం? అంటే ఎక్కువగా మీరు చూసింది ఏదంటారు? అంటే ఆయుర్వేదిక్ లో నాది వచ్చేసి ఎస్టిడి చూస్తాము. ఓకే. ఎస్టిఐడి ఆర్ ఎస్టిఏ అవును. సెక్షువల్లీ Sexually ట్రాన్స్మిటెడ్ transmitted disease, అవును. డిసీజెస్ అండ్ స్కిన్ సోరియాసిస్ లాంటివి ఎక్కువ చూస్తాం మనము. Hmm. ఆటో ఇమ్యూన్ డిసీజెస్. Hmm. సో అయితే ఈ ఎస్టిడిలో కూడా చాలా ఉంటాయి. చాలా మందికి వీటిలో ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయా అని కూడా తెలియదు. వాళ్ళు ఎస్టిడి అనుకోగానే ఎస్టిడి డిసీజ్ అనగానే ఒక హెచ్ఐవి మాత్రమే అనుకుంటారు. ఇంకా ఉన్నాయి అని కూడా చాలా మందికి తెలియదు పాపం. ఇప్పుడు సోరియాసిస్ అని వస్తారు అన్నారు కదా. సోరియాసిస్ ఉన్న వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి అంటారు, నిజమేనా? అంటే కొబ్బరి నూనె, మజ్జిగ అలాంటివి తాకూడదు అంటే నిజమేనంటారు అవి? అలా ఏమి ఉండదు. ఇంకా అవే సజెస్ట్ చేస్తాము. కర్డ్ తినొద్దంటాము, బాగా రా కర్డ్ అండ్ అలాంటివి కొంచెం కంట్రోల్ పెట్టమంటాము. అంటే సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఈ డిసీజ్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మన ఇమ్యూనిటీని బాగా ఫాస్ట్ గా పెంచే ఫుడ్స్ ని కంట్రోల్ పెట్టుకోమంటాము. లైక్ సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఆరెంజ్, లెమన్స్. ఈ వీటి వల్ల ఏంటి అంటే మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మన సెల్స్ ఇంకా అగైనెస్ట్ అవుతుంది మన బాడీకి. సో దానివల్ల ఇన్ఫెక్షన్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. అందుకని అసలు స్టాప్ చేయమనము, బ్యాలెన్స్డ్ గా తీసుకోమని చెప్తాము. ఏదైనా కూడా డైట్ ని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇప్పుడు ఆయుర్వేదిక్ లో వెయిట్ గెయిన్ కి వెయిట్ లాస్ కూడా దాని బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయంటారా? డెఫినెట్లీ మన దగ్గర మంచి రిజల్ట్స్ ఉంటుంది. అయితే దీంట్లో మనము ఆ పర్సన్ బాడీ బిఎంఐ ఒకటి చూసుకోవాలి. అండ్ ఆవిడకి ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, అంటే తనకి ఏమన్నా ఎక్కువ స్ట్రెస్ ఉంటుందా, తను టైం టు టైం ఫుడ్ తింటున్నారా లేదా, ఏమన్నా ఇంతకు ముందు తన కొంతమందిని చూసుకుంటే బై బర్త్ నుంచి ఫ్రై కర్రీస్, బాగా మసాలాలు తింటూ పెరుగుతున్న వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇవన్నీ ఒక్కసారిగా స్టాప్ చేసి నేను చెప్పినవి ఉడికించుకొని తిను అంటే అది అంత ఇంపాసిబుల్ అవ్వదు. సో వాళ్ళని స్లోగా మన దారిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ కొంతమందికి నేను డైట్ని కంట్రోల్ చేసుకోలేమంటారు అండ్ ఫిజికల్ యాక్టివిటీని కూడా నేను చేయలేమంటారు. ఏది చేయము బట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటారు. కొంతమంది మా దగ్గరకు వచ్చి మోంజారా ఇంజెక్షన్స్ ఉన్నాయా అండ్ వెయిట్ లాస్ లైక్ కొన్ని సర్జరీస్ ఉన్నాయంట కదా మీ దగ్గర ఉన్నాయి అని అడుగుతుంటారు. అంటే మా దగ్గర అవేమి ఉండవు, ఓన్లీ డైట్, ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే ఉంటుందని చెప్తాము. సో ఏది మేము డైట్ ఫాలో అవ్వలేము అండ్ ఎక్సర్సైజ్ చేయలేము అన్న వాళ్ళకి మాత్రం ఆయుర్వేదిక్లో కొన్ని మెడిసిన్ ఉంటుంది మనకి. సో దానివల్ల స్లోగా లోపల ఉన్న ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది అండ్ దానితో పాటు కొంచెం స్టమక్ ఫుల్ అయిన ఫీల్ వస్తుంది. సో దానివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. కొంచెం నిద్ర కూడా పడటం వల్ల మనకి స్లీప్లో ఉన్నప్పుడు ఏంటి మంచిగా ఫ్యాట్ లాస్ అవుతాము. అవుతుంది. సో ఆ టైంలో ఏంటి అంటే వీళ్ళకి కొంచెం పొట్ట నిండిన ఫీల్ వస్తుంది. సో ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము. లేదు అంటే ఇవి కూడా పెట్టకుండా ఓన్లీ డైట్, ఎక్సర్సైజెస్ ఇవే చెప్తాము.